అబ్బా నమస్తే. నమస్తే సార్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎంతసేపు అయింది వచ్చి? గంట అయింది సార్. గంట అయిందా? నేను ఇంటర్ రెడీ అవుతున్నప్పుడు లేట్ అయిందిలేండి, కొంచెం టైం పట్టింది, ఏమనుకోమాకండి. మీ పేరేంటి? సోమశేఖరరావు, బాపట్ల. మీ నేటివ్ ప్లేస్ బాపట్లనా? కంగటపాలెం. మరి బాపట్లనే ఇంటి పేరుగా పెట్టుకున్నారా ఏంటి? ఇంటి పేరు బాపట్ల. బాపట్ల ఇంటికి పేరుగానా? మీ అమ్మ నాన్నగారు ఉన్నారా? లేరు సార్. లేరా? ఏమి? ఎవరు లేరు, అందరు పైకి వెళ్ళి. ఎన్ని సంవత్సరాలు చనిపోయి? 80లో వెళ్ళిపోయారు. ఓకే. మీరు అన్నదమ్ములు ఎంతమంది? ముగ్గురు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కడ? బాపట్లలో ఉన్నారా? ఇప్పుడు మీరు ఒంగోలుకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను వచ్చి 30 దాకా అయింది. ఒంగోలుకి వచ్చి 30 సంవత్సరాలా? అయ్యో, 30 మీరు పిల్లలు ఎంతమంది? పిల్లలు ఎవరు లేరు, ఒక్కడే సార్. పిల్లలు లేదా? అంటే పెళ్లి చేసుకోలేదా మీరు? పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకోలేదా? ఎందుకని? ఏందో అది ఇది లేదు. అయ్యో, అది రాత లేదు. అదేమిటి అంటారు అందరు? ఇక అప్పుడంటే చిన్న వయసులో మీకు ఎన్ని సంవత్సరాలు మీకు? నాకు 63. 63 అంటే అప్పుడు చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు కదా అప్పుడు చేస్తారు. మనకి ఆ రాత లేదు. రాత ఏముంది, ఏదో అమ్మాయి ప్రేమించి చేసుకోవచ్చుగా. అది అందగాడు బాగానే ఉన్నాగా, పొడుగు హైట్. ఇదే ఇప్పుడు కానీ 63 సంవత్సరాలు అంటే నమ్మరు. నిజంగా 63 సంవత్సరాలు ఉన్నాయా? అయ్యో, ఏం పని చేశారు ఇంతకుముందు మీరు? డైరీ పని చేసా, పాల వ్యాపారం. మామూలుగా అన్ని రకాల పనులకు వెళ్తా ఉంటా. ఒకటనేది ఏం లేదు, అన్ని రకాల పనులు. ఆల్రౌండా? అన్ని పనులు చేస్తానన్నారా? అలా ముందు బుక్తి కావాలిగా, కాబట్టి అన్నిటికీ. ఒంగోలు ఎక్కడ ఉంటారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి నారాయణ కాలేజీ దగ్గర. అంటే ఎక్కడ? గాంధీ రోడ్ సైడా? కోర్ట్ సెంటర్ డౌన్ అటు పక్కన. మరి ఎక్కడ ఇల్లా రూమా మీదే? హిందూ పరిషత్ ఆఫీసు. మరి మీరు తింటాం అంతా ఎలా చేస్తారు? ఇట్లాగే ఏదన్నా పనికి పోవటం, తినటం, లేకపోతే లేదు. అయ్యో, అంతేనా? ఇన్ని సంవత్సరాలు మీరు ఇంట్లో వండుకోలేదా? ఇంటి సంవత్సరాలు బయట తింటేనా? బయట తింటే ఇంత బాగా ఎలా ఉన్నావు? బయట తింటే అన్ని ప్రాబ్లాలు వస్తూ ఉంటాయి. అంతేది మనం నిజంగా ఇంట్లో వండుకోలేదు ఇంత మటుకి ఎన్ని సంవత్సరాల్లో? వండుకుంటా నేను. మరి ఇంట్లో అంటే మనం రూమ్ తీసుకున్నాం అప్పుడు. ఇప్పుడు మన దగ్గర ఇది లేక మనం దెబ్బతిన్నాం. అదేలేండి. అందువల్ల మనం ఇదైపోయాం. అంటే ఎక్కువ ఇంట్లో వండుకుంటారా, బయట తింటారా? ఎక్కువ ఇంట్లోనే ఎక్కువ ఇదవుతా. మనకి దెబ్బతిన్నందువల్ల మనం ఏది ఇది లేక కళ్ళు కొద్దిగా ఇదైపోయి అన్ని రకాలుగా ఇబ్బందుల్లోకి వచ్చేసా. అదేలేండి. ఇప్పుడు భుక్తి జరగటమే కష్టం, తినడానికే కష్టం అయిపోయింది అది. అందుకు నేను ఒకసారి అడుగుతాను, చెప్తారా మీరు డైరెక్ట్గా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోలేదు, బాగానే ఉంది. రేపు ఇంకా ఏజ్ పెరిగిద్ది, అప్పుడు బాగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాగ జ్వరం వచ్చినా ఏమొచ్చినా చూసేవాళ్ళు ఉండాలి కదా. మరి ఏమి పరిస్థితి అయింది అప్పుడు? అంతేనా? మరి ఇంత మట్టికి మీకు జ్వరం రావటం కానీ, మంచి మీద పట్టడం కానీ అది ఏం జరగలేదా? 20 సంవత్సరాల్లో అంత ఫిట్గా ఉండవు స్వామి, అంత ఫిట్గా ఉండవు అంటున్నా. ఇప్పుడు ఏమి లేదు, ఓన్లీ బోకిలే. అంతేనా? ఇప్పుడు బాగానే ఉన్నావుగా, ఏమి? అబ్బా, కానీ లేదు, అయిపోయింది టైం. అంతేనా? సరే, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలనుకుంటారు? ఇప్పుడు మీరు ఇస్త్రీ బండి అయితే కొద్దిగా మన ఓపికకి సరిపోయిద్దని దానికి డిసైడ్ అయ్యా. అవును, మనకి తినటానికి ఉపయోగపడిద్ది అది. అది మెయిన్ తినటానికి లేకనే. అంటే తోపుడు బండి అడుగుతున్నారు మీరు? తోపుడు బండి ఒకటేనా అడుగుతుందా? తోపుడు బండి ఒకటేనా? ఇస్త్రీ పెట్టే, ఇస్త్రీ పెట్టి కూడా అడుగుతున్నారా? రెండు కావాలా? తోపుడు బండి, ఇస్త్రీ పెట్టి. ఈ రెండుతో మీరు రోజుకి ఎంత సంపాదించుకోగలరు? అది ఆ పై ఏడు రాయాలిగా మన మొఖాన. అంటే బట్టలు వేస్తే వాళ్ళు పట్టుకొని నీకేస్తాలండి. మనము అనుకుంటే అవ్వదు. అదేనండి, అది మనకి వచ్చేది దాన్ని బట్టి. ఇక అదేనండి. మీకేం అలవాట్లే? ఇదేనా అలవాటు ఉందా? ఉంటే ఇది యారికి ఎప్పుడో పోవాలిగా. అలవాట్లేదా?
నిజం చెప్పండి. నిజం ఏముంటది, ఫస్ట్ నుంచి ఫస్ట్లో ఉండింది. ఈ మధ్య లేదా? నా బట్టలు మీకు ఇస్తానండి. నా బట్టలు నెల 2 నెలలు పట్టింది నా బట్టలు మొత్తం అంటే. ఇప్పుడు మేడం అప్పుడు తీసుకెళ్తే నా బట్టలు ఒకరోజు ఇస్త్రీ చేస్తేనే 500-600 అవుతాయి నా బట్టలకి. నేను ఆ బట్టలు కూడా మీకే ఇస్తానులేండి. అయితే ఇప్పుడు మీరు బండి ఇస్తే బాగా పద్ధతిగా చేసుకుంటారా? దానికి అది కావాలిగా ముందు. అవును కావాలి అది. అయితే ఇప్పుడు తోపుడు బండి ఇస్తారు ఒకటే చాలా అంటారు, అంతేనా? మీ జీవన పొందుతారంటారు. అయితే అండి ఇస్తానండి. తోపుడు బండి ఒకటి, ఇస్తారు పెట్ట ఒకటి, ఓకేనా? ఓకే కూర్చోండి, ఇస్తాను. నమస్తే. ఇస్తారు కదా ఆయన అదే ఫ్రిడ్జ్లో తీసాడు పక్క అయినప్పుడు హోటల్ సార్ ఎట్లా వెళ్తేప్పుడు ఫ్రిడ్జ్ తీసా. అలవాటు గారిలో మా వాక్యం ఏం కాదు, ఊళ్ళో ఉంటున్నాను. అదే మా ఎక్స్రే చేసుకుంటాను అంటే మిగతా బుక్లు కొనుక్కున్నారా? ఆ 2,000 రూపాయలకి దీనికి దుప్పటి ఉంటుంది కదా పవన్ ఆఫీస్